తపస్వి గార్డెన్లో మొక్కలు కొన్నాను, ఒక 10 మొక్కలు కొనేసి కార్లో పెట్టేసా. ఇప్పుడు మనం అదేదో ఫారెస్ట్ ఉందన్నారు కదా, ఆ అడ్రస్కి వెళ్ళి ఆ మొక్కలు నాటేసి వద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ సెంట్రల్ నర్సరీ మూలపాడు, ఇటు వచ్చాము. ఇక్కడంతా విచ్చలవిడిగా నాటుకోవచ్చు. లోపల పర్మిషన్ చేసుకున్నాను. వీక్లీ వన్స్ సిన్సియర్గా వచ్చి నాటి కొన్ని సంవత్సరాల తర్వాత దాని రిజల్ట్ చూసుకుంటే బెటర్గా ఉంటుంది. మొత్తానికి చెట్లు తీసుకొని వచ్చానండి. ఇక్కడ ఇప్పుడు తెచ్చిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నామండి. ఇప్పుడు మొత్తానికి ఒక 7-8 చెట్లు నాటాను ఇక్కడ సీతాకోక చిలుక ఫారెస్ట్లో. అలాగే రాదు, ఇలాగే ప్రతి వాళ్ళు ఒక ఆదివారం కానీ లేదంటే హాలిడే కానీ నాతో పాటు రావాలనుకుంటారండి. లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి చెట్లు నాటాలనుకుంటే ఇక్కడ నుంచి 9 కిలోమీటర్ ఉంది. ఎవరైనా ఎన్నైనా చెట్లు నాటుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది పరిసర ప్రాంతం. ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా చెట్టు ఎదుగుతుందన్నమాట. నేల సారవంతమైన నేల. ఇట్లా లైన్గా చేసాం. చూద్దాం దేవుడు ఆశీర్వాదం వల్ల ఎన్ని చెట్లు నాటుతానో ఏంటో అనేది. మన విజయవాడ సిటీలో కాకుండా ఈ ఫారెస్ట్ లిమిట్స్లో కూడా మనం చెట్లు నాటడం మన ప్రకృతికి ఎంతో మంచి చేసినట్టు అవుతుంది. జై హింద్, వందే మాతరం.